రైతులందరికీ నమస్తే. మీరు చేసే రైతు పొలం ఛానల్. సో తప్పకుండా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్రజెంట్ మనం వచ్చేసి కదిరి సంతలో అయితే ఉంటుంది. కదిరి సంత ప్రతి మంగళవారం జరుగుతుంది. ఉదయం చాలా అంటే చలిగా ఉన్నది. చల్లనే మనం అయితే వచ్చినాం అనమాట సంతకి. సో ప్రతి మంగళవారం సంత జరుగుతుంది. ఉదయం 4 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు సంత భయంకరంగా జరుగుతున్నట్టు అనమాట. సో ఈ వారం సంత ఏ విధంగా జరిగిందో చూద్దాం. ఒకసారి దీని అడ్రస్ విషయానికి వస్తే పుట్టపర్తి జిల్లా అండి. ముందు అనంతపురం జిల్లా ఉంటుంది. ఇప్పుడు పుట్టపర్తి జిల్లా కదిరి రైల్వే స్టేషన్ పక్కనే ఉంటుంది. బస్ స్టాండ్ నుంచి 2 కిలోమీటర్లు రైల్వే స్టేషన్కి పక్కనే అనమాట. నడుచుకొని వచ్చేసి ఇబ్బంది ఏం లేదు. సో ఈ వారం సంతలో ఏ విధంగా ఉన్నాయి పొట్టేలు కానీ కోతులు కానీ గొర్రెలు కానీ మొత్తం అనేవి చూద్దాం. సో తప్పకుండా ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి అన్ని గ్రూపులకు. ఎందుకంటే మనం ప్రతి ఒక్క సంత కూడా తిరిగినాం. ఒకసారి మా ఛానల్ ఓపెన్ చేసుకుంటే ప్రతి ఒక్క సంత తిరిగినాం దగ్గర ఉన్నట్టు. ఒకసారి సంతలోకి వెళ్ళేసి ఏ విధంగా రేట్లు ఉన్నాయి. సో ఈ వీడియో మొత్తం లాస్ట్ దగ్గర ఉంది ఫ్రెండ్స్. ఆ నుంచి ఎంట్రెన్స్ అనమాట. ఇట్లా కుడిపక్క కోసం మొత్తం కూడా మీకు పోతులు దొరుకుతాయి. పోతులు మేకలు అనమాట. ఈ సైడ్ అంతా కూడా కుడిపక్క. సో చూసుకోవచ్చు. ఒకసారి పైకి ఎత్తాను ఒకసారి చూద్దాం. ఈ నుంచి రేట్లు ఏ విధంగా ఉన్నాయి మొత్తం కూడా మీకు చూపిస్తాను. మొత్తం కూడా మేకలు పోతులే ఉంటాయి ఇక్కడ నుంచి. సో మొత్తం ఫస్ట్ పెద్ద పెద్దవన్నీ కూడా చూద్దాం ఒకసారి ఏ విధంగా ఉన్నాయని చెప్పి. కొన్నారన్నా ఇవి ఎంత పడినాయి రెండు? సో ఈ రెండు వచ్చేసి 34,000 పడున్నాయంట. 34,000 34,000 వెళ్తారు పడినాయంట. కొన్నారు 34,000 బిడ్డ. సో చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఈ రెండు పోతులు కూడా. ఒక్కొక్కటి దాదాపు 15,000 పైన వస్తుంది. చూద్దాం. ఇక్కడ మేపుకునే పిల్లలు ఉన్నాయి అని ఎట్లా చెప్పిన జత 14,000. లాస్ట్ వారం వచ్చింటివి కదా? 14,000 చెప్తానండి. 14,000 14,000 వెళ్తారు. రేట్లు మాత్రం ఈ పోతులలో భయంకరంగా ఉంటుంది. మనం చూద్దాం ఎట్లా చెప్పిన అన్న. ఇది కొన్నారా? రేట్ చెప్పండి. ఫేస్ దేనిలో ఇది. సో ఎట్లా చెప్పిన అన్న ఇది? ఇది 23 చెప్తున్నాము. 18 అడుగుతున్నారు. 18 అడుగుతున్నారు. ఎంతకి? 19కి ఇవ్వాలనా 20కి? 18 అడుగుతున్నారు. 20 పైన ఏమైనా వస్తే 20 పైన. సో 20 పైన వస్తే ఇచ్చేస్తారంట ఫ్రెండ్స్. అంటే 20 అంటే ఒక 19.5 అట్లయితే ఇచ్చేస్తారు. ఇబ్బంది లేదు. ఓకే చాలా బాగుంటుంది పోతే ఒకసారి చూసుకోవచ్చు. సో ఎవరు వచ్చే బేరం కూడా ఆడుతారు చూద్దాం. సో ఇవ్వడానికి సిద్ధంగా అమ్మేస్తారు. సో ఇది ఎట్లా చెప్తున్నారు భయ్? 27 చెప్పినా. 27 ఎంతగా? ఇదైతే ఎంతగా నేను ఫిక్స్? సో 27 చెప్పున్నారంట. ఎంతకైతే ఇంకా అడగలే. మీరు అనుకోని ఇంకా ఇచ్చేయాలని 23కి లేదు 25కి. సో 25కి అయితే ఇవ్వాలని అయితే ఫిక్స్గా ఉన్నారు. సో చూసుకోవచ్చు. బాగుంది పోతు. 27 చెప్పున్నారు. 25కి అయితే ఇవ్వాలనుకుంటున్నారు. దాదాపు ఎన్ని 30,000 పడుతుంది. ఇది 30,000 వస్తుందా? 30 పైన 35-40 దగ్గర. సో 35-40 దగ్గర అయితే వస్తుందండి ఫ్రెండ్స్. ఇది 35-40. ఓకే చూద్దాం. ఇంకా పెద్ద ఈ పొట్టే ఇవి ఇంతకుముందు ఆడు చూపించాను. ఇది 42,000 అయితే చెప్తున్నానండి. 42,000 43,000 వెళ్తారు. సో 40,000 रुपये बोल रहे. ఏమ్మా ఎట్లా చెప్పినారు? 8:30. ఇంటికాడ మేపుకుంటాండ్రా? ఏమట్లా అమ్మేస్తానేది? ఏమట్లా అట్లా 8:30నా? పాల పిల్లలు పట్టుకొచ్చిండ్రా? సో 8,500 అండి. 8,500 रुपये వెళ్తారు. 8,500 रुपये. ఈ పిల్లలు మేపితే బాగా ఇంకా ఎత్తాయి. అమ్మకూడదు. ఈ పిల్లలు మేపాల. సాల పిల్లలు పట్టుకోండి బాగుంటాయి. పెద్దగా ఉంటాయి అవి బుడ్డ వేస్ట్. సో సరే ఇంకా మన పెద్ద ఆయన తీసుకొచ్చి పెద్ద పెద్ద పోతులన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. ఏ సౌకర్య ఏ సౌకర్య బాగుండబ్బా. అందరూ హాయ్ చెప్పండి. అదే ఎట్లా ఏం కదా రేట్లు? ఈ వారం బాగానే ఉందా సంత? 2 పొద్దుటూరా మీది? అది యాంపల్లి. అక్కడ అంతా ఇంకా యాంపల్లి పెద్ద పొద్దులు తెచ్చేది నువ్వే కదా? వారు ఫోన్ కట్టేసేది వచ్చి యాంపల్లి సంతకి పోయింది 2 సార్లు. చెప్పినాడు అయిపోయి రేట్లు చెప్పినావు కదా? ఎటు చెప్పినా చేద్దాం? 19,000 21 చెప్పింది.
తల 19,000తో అడుగుతున్నారు. నువ్వు బాగా వస్తావులే ఈ వారం, బాగా వస్తాడులే అడిగిపోతాను. 21 చెప్పింటే 19కి ఇంకా 20 కిలోనే 20 అడుగు. సో ఒకటి వచ్చేసి 20,000 ఇవ్వడానికైతే సిద్ధంగా ఉన్నారు. ఓకే చూద్దాం ముందుగా మనం పక్కన ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి. సో మన సార్ మాలేదు ఏం బా ఎటు చెప్పినా రెండు ఈ రెండు 35,000 చెప్పినట్టు ఫ్రెండ్స్. ఇవి 35,000 35,000 వెళ్తారు. తీసుకు 5,000 35,000 తీసుకు 5,000 రూపాయలు పడుతుంది. ఏం కా బాగున్నావా ఎట్లా ఏం కదా ఒకటే పట్టుకున్నావే ఎటు చెప్పినావా ఇదే 6,500 నువ్వు ఫ్రీగా ఇచ్చే అక్కడ 6,500 చెప్తాను. ఇది 6,500 6,500 రూపాయలు. సో ఒకసారి చూద్దాము. సో ఇక్కడ మన అంబరీష్ స్వామి అయితే ఉన్నాడు. సాంచారణం స్వామి ఎప్పుడు స్వామి మాలా నిన్న ఆదివారం ఎట్లా చెప్తున్నా స్వామి? అవి పెద్దవి ఈ చిన్నవి 22 అడిగినారా? సో 22 చెప్పింటే 18 అడిగినారు ఫ్రెండ్స్. తిరుపతి ఆడ మగ తిరుపతి ఆడ తిరుపతి కర్నాలు తీసినా తిరుపతి నుంచి వస్తాను. పోదు వాళ్ళు వస్తాను కదా తిరుపతి వాళ్ళు. అవునా అదే వాళ్ళు వస్తాంటారులే. అదే అంబరీష్ స్వామి దగ్గర అయితే ప్రతి వారం ఉంటాయన్నమాట. సో ఎవరైనా కూడా కావాలంటే ఒకసారి అయితే విజిట్ చేయండి. స్వామి దగ్గర అన్నీ ఉంటాయి, తీసుకోవచ్చు. సరే స్వామి వస్తా. సరే సో వాటి పక్కన పెట్టేస్తే ఇంకా మేపుకుంటే పిల్లలు అయితే 4 ఉన్నాయి. నేను ఎర్రయ్య ఏం బయట చెప్పినావు? ఎంతనా జత? 25,000 చెబుతాను. 5 4 జత 12,000. సో జత 12,500 చెప్తానండి. 12,500 12,500 రూపాయలు జోడి 12,500 రూపాయలు. సో రేట్లు మాత్రం భయంకరంగా పెట్టినారు. చూద్దాం. ఇక్కడ మన పెద్ద తెలిసిన 4 పోదులు పట్టుకోమన్నాడు. సో ఒకసారి అడుగుదాం అనుకుంటారా ఏ విధంగా పోదులు అన్నాయి. సో ఒకసారి ఈ పోదులు ధర అయితే అడుగుదాం. ఏం బయట చెప్పినా బేరం జరుగుతుంది. ఎట్లా చెప్పినావు? నువ్వు పట్టుకొని నాకు పట్టుకుంటే కాదయా కాదంటే చిల్లర పట్టుకొని 5 సో బిజీగా ఉన్నారు. ఇది ఏదో మాట్లాడుకుంటా. ఎట్లా చెప్పినాప్పా? సో వాళ్ళు ఎంతో రేట్లతో కొట్టుకుంటా ఉన్నారు. చిల్లర ఇస్తారు అని. ఏం బా ఎట్లా చెప్పినావు? 45 చెప్తానా? 4,45 ఫ్రీగా ఇచ్చే అక్కడ ఫ్రీగా చెప్పు. 32,000. సో జత వచ్చేసి 32,000 చెప్తాను. 32,000 32,000 వెళ్తారు. బిస్పత్ 2,000 రూపాయలు పడ్డాయి. సో వారం అట్లా ఇట్లా రేట్లు అయితే ఉంటాయన్నమాట. 32,000 32,000 మాంసం పరంగా అయితే ఒకటి 20,000 దాకా పడుతుంది. సో ఇంకా ఇక్కడ తీసుకున్నట్టు 2 పోతులు ఉన్నాయి. అబ్బా ఇవేటి ఏమన్నా చెప్పలేదా? ఓకే. సో ఒకసారి పక్కన చూసుకున్నట్టు ఇంకా మేక 2 పిల్లలు అయితే ఉన్నాయి. నేను ఎక్కడ చెప్పినా 3 మేక 2 పిల్లల 2 పోతులేనా? ఇది 26,000 చెప్తానండి. ఒక పోతు మరొక ఉండదు పిల్ల. రేట్లు వారం ఏ విధంగా ఉంటాయి. సో ఈ వారం ఈ విధంగా ఉన్నాయి అన్నమాట. సో చూసుకోవచ్చు. చూద్దాం అన్ని గలగలగలగా అనిస్తుందా. సో ఒకసారి ఇలా ఉండే పోతులు. సో మనకు తెలిసిన ఏయ్యా ఎట్ చెప్పినావు?
ఎవరైతే కాదు పెళ్లి చేసుకుంటావని పెళ్లి చేసుకుంటావని ఇంకోటి చూడుపో చూపి మీసాలు తిప్పయా మీసాలు ఏం లేవాడా అడుగు నువ్వు అడుగు నేను అడిగితే ఎట్లా 17.5 తీసుకునే కన్నా ఉండాలా న్యాయం అన్నా తిరుపతి కొమ్మిరిపోతే ఇది బక్రీద్ ఏమన్నా బక్రీద్ అంటే నువ్వు కొమ్ము పోయిందా కాదు నీకు నీ మించుతాడు వ్యాపారంలో పెద్ద ఆయన 16,000 11,000కి ఇస్తారా ఎంత ఓకే పక్కన అయితే చాలా ఉన్నాయి చూద్దాం ఇంకా నెక్స్ట్ పక్కన చూసుకున్నట్టయితే కోతులు అయితే చాలా ఉన్నాయి ఎంపదైనా ఎటు చెప్తూ సో ఒకసారి ఇటు ధర అయితే అడిగి తెలుసుకున్నాం ఏ విధంగా చెప్తున్నారు ఏం కదా అని సో చూద్దాం ఫ్రెండ్స్ ఏ విధంగా ఉన్నాయి సో ఒకసారి చూసుకున్నట్టయితే ఇవన్నీ నల్ల పోతులే బాగున్నాయి ఏం పెద్దయినా ఎట్లుండవు ఏం కదా ఏం చేస్తావులే ఎటు చెప్తాను చేద్దా మన యొక్క మీసాలు తిప్పి చెప్పాలా నువ్వు మీసాలు తిప్పి చెప్పాలా అయ్యా ఎవరండి ఫాస్ట్ మటు కూడా మీసాలు లుంగెత్తు సో ఒకసారి ఇది మన బ్రోస్ అయితే ఉన్నారు ఎట్లా చెప్పినారు బ్రో ఇది 3,000 ఏమి ఇది మంచి పోతుంది రసమాతమైన పోతా ఇది కాదు పానమే లేదు కాలు పడిపోయిందా వచ్చింది అమ్మే కూడా బ్రో పోసే వాళ్ళకి అమ్మే ఎత్తుకో కోసే కొనే 2,800 ఎన్ని కేలు పడుతుంది అది మాంసం 7 కేలు పడుతుంది కోస ఎండేయండి అంతే ఇంకా తినేం చేయలేం అంతే ఇంకా తినేకే మీ అక్క ఫుల్ ఈరోజు నైట్ మీ అక్క ఫుల్ ఉన్నాడు కాదు నువ్వు 90 కాదు 90 వేసుకొని నీ అక్క ఆవిడే రసవత్తంగా ఉన్నాడు బా ఓకే సో ఒకసారి ఇక్కడ పెద్ద పోత పట్టుకున్నాడు అడుగుదాం ఏ బాగుండవా నువ్వు బాగుంటావు సార్ కదిరి సంత అంతా బాగుంటుంది ఎట్లా చెప్పినావు 22.5 సో 22,500 చెప్తానండి 22,500 22,500 ರೂಪಾಯಿ వెళ్తారు సో బాగుంది పోత ఫ్రెండ్స్ ఇది సో 22,500 చెప్తున్నాడు ఇది మీసాలు చెప్తాను వాళ్ళ తిప్పుయా నేను ఇంకో పెళ్లి చేయాలా సో 22,500 22,500 22,500 ರೂಪಾಯಿ సో మాంసం ఎంత పడచ్చు మంది 25 పైమాట సో 25 పైమాట అంటున్నాను మాంసము సో చూసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇంకా మనం చాలా ఉంటాయి మన కదిరి సంతల వీడియోలో ఒకసారి మన ఛానల్ అయితే ఓపెన్ చేసి చూసాను చాలా వస్తాయి ఓకేనా వస్తా సో చూసుకోవచ్చు ఇంకా చాలా ఉందన్నమాట ఇది సంత ఒకసారి మనం లాస్ట్కి అయితే ఓకే బ్రో వస్తా బ్రో సో ఒకసారి చూసుకున్నట్టయితే మనకి ఇంకా ఇక్కడ పోతులు అమ్ముడుపోతున్నాయి మొత్తం ఏనా చెప్పినావు 17,000 సో 17,000 17,000 ఎటు చూసుకున్నట్టయితే ఏం బాగుండవా ఎటు చెప్పినావు జత ఎట్లా 21 సో జత వచ్చేసి 21 21,000 వెళ్తారు డిస్ప్లే 1,000 ರೂಪಾಯಿ बोल रही సో చూసుకోవచ్చు 21,000 ఏనా ఎటు చెప్పినావు రెండు 26,500 26,500 26,500 ರೂಪಾಯಿ డిస్పో 6,500 ರೂಪಾಯಿ बोल रही మాంసం ఎంత పడుతుందా మాంసం ఒకటి ఎంత పడవచ్చు 18 పైన సో 18కి అయితే మాంసం రావచ్చుంటున్నారు సో చూసొచ్చు ఓకే చూద్దాం ఫ్రెండ్స్ ఇంకా తిరుపతి వాళ్ళు బండికి లైవ్ అయితే వేసుకున్నారు అనమాట తిరుపతి నుంచి వస్తూనే ఉంటాయి బండ్లు తిరుపతి నుంచి ఎవరైనా వస్తూ ఉంటే చూసుకోవచ్చు ఇలా బండ్లు అయితే వస్తూనే ఉంటాయి వాళ్ళ బండ్లలో మీరు రావచ్చు ఇక్కడ పెద్ద పూతులు పట్టుకున్నాడు పెద్ద అయినా అడుగుదాం ఏమైనా ఎట్ట ఏం కదా చేద్దా అమ్ముకుందామని
జత రైతే మరాపురమా? మరాపురమే. ఎట్లా జత? 33 చెప్తానమ్మా. 33. 3,000 జత. అక్కడ ఎక్కడ కొన్నాయి? అనంతపురం. ఓకే. 33,000 అమ్మేదానికి వచ్చినాం. ఎవరు ఊరు? ఎవరు మంది? పులిందలా? ఓ మన పులి, మన తలపులే మెట్రోపల్లి పోయే దగ్గర. సరే, 33,000 చెప్పుకున్నాడు. 33,000, 33,000. సో ఒక్కొక్కటి వచ్చేసి 18, 20, 15 అట్లా ఉన్నాయి వెయిట్లు. సో ఇక్కడ అన్నీ మేపుకునే పిల్లలు బాగున్నాయి, మొత్తం పోతులు. సో మొత్తం మేపుకునేకైతే బాగున్నాయి. సో ఒకసారి చూసుకోవచ్చు అన్నీ ఏం బయట చెప్పినావు చెత్త అన్నీ వేసుకోను పో. సో అమ్మగానికి అయితే బేరం అయితే అడుగుతా ఉన్నారు, చూద్దాం ఇటు జత. ఒకసారి మనం ఇప్పుడు అడిగితే మధ్యలో రేటు చెప్పరు, బేరం అవుతుంది కాబట్టి చూద్దాం బేరం ఎట్లా జరుగుతుందో చూద్దాం ఒకసారి. బేరం చూద్దాం. నీకు ఎన్ని కావాలి చెప్పు కరెక్ట్గా. 8, 10 అంటాను. నేను తీస్తాలే, వస్తుంది. నాది చూడు, రైతు పొలం అని కొట్టు, నా దాంట్లో వస్తాయి. కస్టమర్ పిలిపించాలి బయట నుండి, వస్తారు, అందరూ వస్తారు. క్యాష్ అంటే తీసుకోండి. చెప్పు నువ్వు బయట పెట్టాలా? వస్తా, పోతా, అందరికీ పోతుందిలే, నువ్వు మాట్లాడు రేటు. చెప్పు అన్న, మొత్తం అన్ని చెప్పునా. ఏది ఎక్కడయా? బోడిపిల్ల, బోడిపిల్ల నేర్చుకోండి. 10 దీంట్లో ఉందిలే, అడిగిపోతుంది. చెప్తే 12,500. సో 12,500 చెప్తానండి జత. 12,500, 12,500 రూపాయలు వెళ్తారు. సార్ వీరి రివీల్ రేట్ చూద్దాం ఏ విధంగా చెప్తారు. 12,500 అది ఎంత కొడతారు చూద్దాం. సో 11,000 వేసుకోమంటారు. 11,000, 11,000. సో 11,000 అయితే వేసుకోమంటారు. చూద్దాం. వీళ్ళు 11 కడుగుతారు, ఆయన 12,500 చెప్పినాడు. చూద్దాం. ఈ 2 పిల్లలు తీసేది 11తో అడుగుతాను, అడిగలికే ఏమన్నా అది ఇది అంటున్నాడు. సో 11,000 అడిగిన ఓకే. వీడియో మనకి ఎక్కువ అయిపోతుంది వీడియో. చూద్దాం. ఇంకా ఇక్కడ నుంచి అయితే అన్నీ కూడా పోతులు అయిపోయినాయి. ఇక్కడ నుంచి అన్ని మేకలే ఉంటాయి, మేకల పోతులు ఉంటాయి. అవి కూడా ఇంకొక వీడియో తీస్తా. సో మన ఛానల్తో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ వీడియోలు అన్నీ కూడా నేను పెడతా, ఇప్పుడే మళ్ళీ తీస్తా. జై జవాన్, జై కిసాన్.